ఇక్కడ కనిపిస్తున్న డేట్స్‌లో ఎవరైతే పుట్టేవాళ్ళు ఉంటారో అంటే బోర్న్ అయ్యే వాళ్ళు ఉంటారో అది అమ్మాయిలైనా అవ్వచ్చు, అబ్బాయిలైనా అవ్వచ్చు. వీళ్ళ కోసం యాస్ట్రాలజీ చెప్పే కొన్ని వర్డ్స్ అయితే నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. సో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా? ఇక్కడ కనిపిస్తున్న డేట్స్‌లో ఎవరైతే బోర్న్ అయ్యే వాళ్ళు ఉంటారో అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా వాళ్ళు ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేది చేస్తారంట. అండ్ అలానే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు చేసే ఓవర్ థింకింగ్ వల్ల రివర్స్‌లో వీళ్ళకే పెయిన్. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా స్కారీగా కూడా ఉంటారంట, అంటే ఎక్కువగా భయపడుతూ కూడా ఉంటారు. అండ్ అలానే వీళ్ళు లవ్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం వీళ్ళు 100% చాలా జెన్యూన్గా అయితే ఉంటారంట. ఎక్కడో 100లో 1% మంది మాత్రమే ఫేక్గా ఉండొచ్చు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళలో, కానీ మిగిలిన 99% వాళ్ళు మాత్రం చాలా జెన్యూన్ అండ్ అలానే హానెస్ట్గా కూడా ఉంటారంట. అండ్ అలానే వీళ్ళు ఎవరినైతే లవ్ చేసే వాళ్ళు అదర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ నుంచి కూడా అంతే హానెస్టీ అండ్ అలానే అంతే జెన్యూనెస్ అనేది వీళ్ళైతే కోరుకుంటారంట. వన్స్ వాళ్ళు మాత్రం వీళ్ళకి డిస్రెస్పెక్ట్ఫుల్గా వీళ్ళతో ఉన్నా అండ్ అలానే వీళ్ళకి ఏమైనా కూడా లవ్ విషయంలో చిన్నది ఏదైనా కూడా వీళ్ళకి తేడా చేసినట్టయితే మాత్రం వీళ్ళు తిరిగి వాళ్ళని కన్నెత్తి కూడా చూడరంట. లవ్ విషయంలో అంత హానెస్ట్ అండ్ అలానే అంత జెన్యూన్నెస్తో ఇక్కడ కనిపిస్తున్న డేట్స్ వాళ్ళు అయితే ఉంటారు. కేరింగ్ అయితే వీళ్ళకి కేరింగ్ విషయానికి వస్తే 88% ఇవ్వచ్చంట 100లో. మిగిలిన 12% ఎందుకు వదిలేశారని చెప్తాను చూడండి. మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఎంతైతే కేర్ చేస్తారో వీళ్ళు ఒకరిని ట్రస్ట్ చేసినప్పుడు, ఒక మనిషిని వీళ్ళు నమ్మినప్పుడు వీళ్ళు కూడా అంతే వాళ్ళని కేర్ అయితే చూపిస్తారంట. బట్ వీళ్ళు కేర్ చూపించే విధానాన్ని అండ్ అలానే ఆ యొక్క వేని అవతల వాళ్ళు యూజ్ చేసుకొని బ్యాడ్గా చేసినట్టయితే మాత్రం వీళ్ళు ఎంతైతే కేర్ చూపిస్తారో అంతే కోపం కూడా చూపిస్తారు. అండ్ అలానే వీళ్ళు కేర్ చూపించే విధానాన్ని ఎవరైనా ఎక్కిరించినట్టయితే మాత్రం మినిమం 88లో 0.01% కూడా వీళ్ళు మళ్ళీ వాళ్ళకి కేర్ అనేది చూపించరంట. అండ్ అలానే యాటిట్యూడ్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళకి 100లో 13% ఇవ్వచ్చంట. ఎందుకంటే వీళ్ళు సర్వసాధారణంగా ఎవరితో కూడా యాటిట్యూడ్గా మాట్లాడరు అండ్ రూడ్గా బిహేవ్ చేయరు. యాటిట్యూడ్ అనేది వీళ్ళు సర్వసాధారణంగా ఎవరితో చూపించరు. బట్ వన్స్ వీళ్ళ ముందు ఎవరైనా యాటిట్యూడ్ చూపించినట్టయితే మాత్రం వీళ్ళైతే అసలు ఊరుకోరంట. అప్పుడు వీళ్ళకి యాటిట్యూడ్ లేకపోయినా కూడా యాటిట్యూడ్ ఉన్నట్టు వీళ్ళైతే బిహేవ్ చేస్తారంట వాళ్ళ ముందు. అండ్ అలానే పొసెసివ్నెస్కి వస్తే మాత్రం వీళ్ళకి 100లో 76% అయితే ఇవ్వచ్చంట. అండ్ అలానే యాంగ్రీనెస్ అంటే కోపం విషయానికి వస్తే మాత్రం 100లో 98% అయితే వీళ్ళకి ఇవ్వచ్చు కోపంలో. ఎందుకనంటే వీళ్ళకి సర్వసాధారణంగా కోపం అయితే రాదు ఎవరి మీద, అందరితో కూడా చాలా కూల్గా ఉంటారు. బట్ వన్స్ వీళ్ళకి కోపం వచ్చిందనుకోండి అవతల వాళ్ళు చచ్చారని లెక్కే. ఎందుకనంటే వీళ్ళు కూల్గా ఉండే విధానం అనేది వాళ్ళు అనువుగా తీసుకొని ఏమైనా చేసినట్టయితే మాత్రం వాళ్ళ పని అయిపోయిందని లెక్కే. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళలో ఉండే మంచి విషయం, వీళ్ళే కోపం పడిపోతారు. అండ్ ముందు చెప్పినట్టు ఓవర్ థింక్ అనగా వీళ్ళే ఓవర్గా థింక్ చేసి అనవసరంగా తిట్టాను, అనవసరంగా అన్నాను అని చెప్పి వీళ్ళే మళ్ళీ పాపం బాధపడిపోతూ ఉంటారంట. వీళ్ళల్లో అదొక గుడ్ క్వాలిటీ కూడా ఉంది. అండ్ అలానే మెచ్యూరిటీ లెవెల్స్ అంటే వీళ్ళలో మెచ్యూరిటీ లెవెల్స్ ఎంతవరకు ఇవ్వచ్చు అంటే 100కి 0% ఇవ్వచ్చు అంట. ఎందుకని అన్నానంటే 0 అని, వీళ్ళు ఎంత ఏజ్ వచ్చినా కూడా వీళ్ళు చిన్నపిల్లల్లాగా అయితే బిహేవ్ చేస్తారంట. అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా చాలా చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తారంటే ఏమీ తెలియనట్టు. బట్ వీళ్ళకి లోకజ్ఞానం మొత్తం కూడా తెలుసంట. బట్ తెలియనట్టు మాత్రం బిహేవ్ చేస్తారు బయటికి. అండ్ అలానే వీళ్ళు బయటికి కనిపించేది ఒకటైతే మనకు తెలియనిది ఇంకో కోణం కూడా ఉందంట వీళ్ళల్లో. సాడ్నెస్ విషయానికి వస్తే మాత్రం 100లో 98% ఇచ్చవచ్చు అంట. ఎందుకంటే వీళ్ళు ఇలా హ్యాపీగా ఉన్నారు అనుకునేటప్పటికే వీళ్ళకి వితిన్ మినిట్స్లో వీళ్ళకి సాడ్నెస్ అనేది పక్కా వచ్చేస్తుందంట. అండ్ మొత్తం మీద వీళ్ళ కోసం ఒక 3 words చెప్తా చూడండి. నెంబర్ 1 ఏంటంటే వీళ్ళు చాలా ఒంటరిగా బతుకుతున్నారు, చాలా అంటే చాలా ఒంటరిగా. అండ్ నెంబర్ 2 విషయానికి వస్తే వీళ్ళు అందరినీ కూడా చాలా మంచిగా నమ్ముతారు అండ్ అలానే చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. బట్ వీళ్ళు ఎవరైతే నమ్ముతారో వీళ్ళు నమ్మకానికి బదులుగా అవతల నుంచి ఎప్పుడు కూడా వీళ్ళకి
ఆ బాధ ఎదురవుతూ ఉంటుందంట. ఒక్కరు కూడా ట్రూగా అయితే ఉండరంట. అండ్ అలానే నెంబర్ 3 విషయానికి వస్తే, వీళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఏమొచ్చినా కూడా వీళ్ళు బయటికి నవ్వుతూ చాలా ధైర్యంగా కనిపిస్తూ ఉంటారంట. ఎందుకనంటే వీళ్ళకి వచ్చే మంచి రోజుల కోసం అనుక్షణం వీళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారంట. సో గైస్, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఆస్ట్రాలజీ సీక్రెట్స్ అనేవి కరెక్టా లేకపోతే రాంగా అని. ఓకేనా? కరెక్ట్ అనిపిస్తే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే మీకు తెలిసే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. లేదు రాంగ్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది రాంగ్ ఏంటనేది. ఓకేనా? సో గైస్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇక్కడ కనిపిస్తున్న డేట్స్లో పుట్టే వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియోని వాళ్ళు కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఆల్. బాయ్.